ఈరోజు వీడియో వచ్చేసి మ్యాథ్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఎల్పిపి యూజింగ్ సింప్లెక్స్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ అయితే ఒక ప్రాబ్లం చెప్తాను. దాని మోడల్ అన్నీ చేసుకోవచ్చు. ఇక చూద్దాం. మోడల్లో ఒక ప్రాబ్లం నేర్చుకుందాం. సేమ్ అన్నీ అలాగే ఉంటాయి. ఇది వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది, బీటెక్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. క్వశ్చన్ వచ్చేసి ఇదనమాట మనకి. సాల్వ్ ద ఎల్పిపి యూజింగ్ ది సింప్లెక్స్ మెథడ్. మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6x1 ప్లస్ 8x2 subjected to 5x1 plus 10x2 less than or equal to 60, 4x1 plus 4x2 less than or equal to 40, x1 x2 greater than or equal to 0. నెక్స్ట్ క్వశ్చన్లో ఇచ్చింది రాసుకోండి. గివెన్ అని చెప్పి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అది రాసుకోండి. ఇక S1 S2 అనేది స్లాక్ వేరియబుల్స్ అనమాట. లెట్ S1 SB స్లాక్ వేరియబుల్. స్టాండర్డ్ ఫామ్ అనేది ఇదనమాట. ఇక మనకి S1 S2ని యాడ్ చేసుకోవాలి. 0S1 ప్లస్ 0S2ని యాడ్ చేసుకోవాలి ఇచ్చిన క్వశ్చన్ మ్యాక్స్ జెడ్కి. నెక్స్ట్ సబ్జెక్టెడ్ టు రాసుకుని S1 ఒక దానిలో S2 ఒక దానిలోకి తీసుకోవాలి మనం. చూడండి ఇక్కడ దీనికి యాడ్ చేసుకున్నాం. ప్లస్ S1 ప్లస్ S2 యాడ్ చేసుకుని ఇది ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి 60 40 రాసుకున్నాం. x1 x2 S1 S2 అనేది గ్రేటర్ దాన్ 0 అనమాట. ఇది వచ్చేసి ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్ అనమాట. ఇక ఇది అనేది రాసుకోవాలి. ఇక్కడ CJ అనేది వచ్చేసి ఇక్కడ మనకి CJ ఏం రిఫర్ చేసిద్ది అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి రిఫర్ చేసింది. ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏంటి వచ్చేసి ఇందులో 6 8 0 0 అవి వచ్చేసి ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 6 8 0 0. ఇక నెక్స్ట్ బేసిక్ వేరియబుల్స్ x1 x2 S1 S2 ఇవి వచ్చేసి ఇక్కడ రాసుకోవాలన్నమాట. x1 x2 S1 S2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేసిక్ వేరియబుల్స్ రాసుకోవాలి. ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ వచ్చేసి ఇక్కడ 0 0 ఇవి అనమాట బేసిక్ స్లాక్ వేరియబుల్స్. ఇక నెక్స్ట్ ఏంటి వచ్చి ఇక్కడ S1 S2. నెక్స్ట్కి ఈ సబ్జెక్టెడ్లో ఉన్నాయో రాసుకోవాలన్నమాట. ఇక్కడ x1లో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 5 ఉంది x1కి 5, నెక్స్ట్ 10 ఉంది x2కి 10, S1 ఒకటి ఉంది కాబట్టి ఒకటి రాస్తున్నాం, S2 లేదు కాబట్టి 0. నెక్స్ట్ దీని టోటల్ సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది మనకి టోటల్ సొల్యూషన్ 60 ఉంది. ఇక్కడ వచ్చేసి టోటల్ సొల్యూషన్ 60. నెక్స్ట్ అలాగే సెకండ్ దానిలో x1 వచ్చేసి 4 ఉంది, x2 వచ్చేసి 4 ఉంది, S1 ఏం లేదు కాబట్టి 0 వేసుకోవాలి, S2 అనేది ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ 1 వేసుకోవాలి. టోటల్ వచ్చేసి ఎంత ఉంది మనకి ఇక్కడ 40 ఉంది, 40 అయితే ఇక్కడ వేసుకోవాలి. మనం ZJ వాల్యూస్ అయితే కనుక్కోవాలి. ZJ వాల్యూస్ కూడా సింపుల్గా కనుక్కోవచ్చు. ఎలా అంటే చెప్తామండి, ఇది ఇంటూ ఇది చేసేయండి మనకు వాల్యూ వచ్చేసింది 0 ఇంటూ 5 0, 0 ఇంటూ 10 మనకి ఇక్కడ 0 ఇంటూ ఏది చేసినా 0 అని వచ్చింది కాబట్టి ఇక్కడ అన్ని 0 వేసేసుకోండి ZJ వాల్యూస్ సొల్యూషన్తో పలిపి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత CJ మైనస్ ZJ వాల్యూస్ అయితే కనుక్కోవాలి. ఇక్కడ CJ ఇది ZJ ఇది 4 ఉన్నాయి 6 మైనస్ 0 6, 8 మైనస్ 0 8, 0 మైనస్ 0 0 మైనస్ 0 ఈ రెండు వచ్చేసి జీరోస్ అనమాట. నెక్స్ట్ ఫైనల్గా ఆప్టిమాలిటీ కండిషన్ వచ్చేసి మనకి మ్యాక్సిమంకి మిన్కి ఇదనమాట. ఆల్ CJ మైనస్ ZJ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ ఐదర్ మిన్కి అయితే ఆల్ CJ మైనస్ ZJ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మన క్వశ్చన్లో అడిగింది మ్యాక్స్ కాబట్టి మ్యాక్స్ చూసుకోవాలి. CJ మైనస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, అంటే 0 0 కన్నా తక్కువ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఇవి ఉన్నాయి, బట్ నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఉంది, అది చేద్దాం చూద్దాం. నెక్స్ట్ ఇందులో మనకి మ్యాక్స్ వాల్యూని అయితే ఫైండ్ చేద్దాం. మిన్ వచ్చేసి ఇది, మ్యాక్స్ వచ్చేసి ఇది కాబట్టి దీన్ని వచ్చేసి దీనిలో ఇది వచ్చేసి కీ కాలం, దీన్ని వచ్చేసి రౌండ్ చేసుకుందాం. రేషియో రావడం కోసం తీసుకున్నప్పుడు సొల్యూషన్కి ఏంటంటే 60 డివైడెడ్ బై 10 ఇది రేషియో అయితే వచ్చింది మనకి, ఇక్కడ వేసుకోవాలి అది. నెక్స్ట్ 40 డివైడెడ్ బై 4 ఇక్కడ వచ్చేసి 60 డివైడెడ్ బై 10 మనకు వచ్చేసి వాల్యూ 6 అనమాట. ఇక్కడ వచ్చేసి 40 డివైడెడ్ బై 4 ఇక్కడ వాల్యూ వచ్చేసి 10. నెక్స్ట్ మనం కీ రో కనుక్కోవాలి అంటే వచ్చిన దానిలో ఏదైతే ఇది వచ్చేసి కీ కాలం కదా, ఇప్పుడు కీ రో కనుక్కోవాలి అంటే ఈ వచ్చిన రేషియోలో ఏదైతే మిన్ ఉంటుందో అంటే లీస్ట్ వాల్యూ ఉంటుందో అది వచ్చేసి కీ రో అనమాట. ఇదంతా కీ రో, ఇది ఒక సర్కిల్ చేసుకోండి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది కీ ఎలిమెంట్ అనమాట. కీ రో, కీ కాలం, ఇంటర్సెక్షన్ పాయింట్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి 2 ఇటరేషన్స్ అయితే చేయాలి. ఫస్ట్ ఇటరేషన్ వచ్చేసి ఇది సేమ్ ఇందాలాగానే వేసుకోవాలి టేబుల్ మొత్తం. ఇక ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి S1 ఎంటరింగ్ వేరియబుల్, ఇక్కడ x2 వచ్చేసి లీవింగ్ వేరియబుల్. ఇప్పుడు ఇది ఎంటరింగ్ లీవింగ్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు S1 ప్లేస్లోకి x2 అనేది వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం x2 అనేది ఇక్కడ రాసుకోవాలి, దాని యొక్క నెంబర్ పైన ఉన్నది ఇక్కడ రాసుకోవాలి 8. ఇప్పుడు ఇవి వచ్చేసి ఎలాగంటే ఇప్పుడు x1 డివైడెడ్ బై కీ ఎలిమెంట్ వచ్చేసి మనకి 10 కదా, ఇక్కడ 5 డివైడెడ్ బై 10 వచ్చేసి x1 అనమాట. నెక్స్ట్ ఇలాగే x2 x3 కూడా చూడండి, 10 డివైడెడ్ బై కీ ఎలిమెంట్ కూడా 10 అంటే 10 డివైడెడ్ బై 10 ఇక్కడ వచ్చేసి 1 అనమాట. నెక్స్ట్ S1 ప్రీవియస్ వాల్యూ 1 డివైడెడ్ బై 10 1 డివైడెడ్ బై 10
S2L is 0 divided by 10, ఇట్స్ మీన్స్ నథింగ్ బట్ 0. అలాగే సొల్యూషన్ కూడా సేమ్ అంతే, 60 డివైడెడ్ బై 10, 60 డివైడెడ్ బై నథింగ్ బట్ 6, సొల్యూషన్ వచ్చి 6. నెక్స్ట్ వచ్చేసి S2 సెకండ్ అయితే తీసుకుందాం. S2 0, ఇక్కడ వచ్చేసి న్యూ వాల్యూస్కి ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఇది న్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ ఇంటూ కరస్పాండింగ్ కీ రో వాల్యూ బై కీ ఎలిమెంట్. ఇది కనుక్కుందాం. ఓల్డ్ వాల్యూ వచ్చేసి 4, కరస్పాండింగ్ కీ వాల్యూ వచ్చేసి కీ కాలం వాల్యూ వచ్చేసి 4, కీ రో వాల్యూ వచ్చేసి 5. అది ఇక్కడ చేద్దాం. ఇదనమాట 4 ఇంటూ 5 డివైడెడ్ బై 10, వాల్యూ వచ్చేసి 2 వచ్చింది అనమాట. అయితే ఇక్కడ వేసుకోవాలి మనం కొత్తగా వచ్చిన వాల్యూ. సేమ్ యాజ్ టీస్ ఈ అన్ని వాల్యూస్ కూడా ఇలాగే చేసుకోండి. న్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కాలం వాల్యూ ఇంటూ కరస్పాండింగ్ కీ రో వాల్యూ బై కీ ఎలిమెంట్. ఇలా చేసుకుంటే ఈ వాల్యూస్ అయితే వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత జడ్జే కనుక్కోవాలి. ఇప్పుడు జడ్జే వాల్యూస్ వచ్చేసి 8 ఇంటూ ఇది ప్లస్ ఇది మొత్తం 0 కాబట్టి ఇదేం చేయాల్సిన 8 ఇంటూ ఇది చేస్తే మనకు వచ్చేసి 4 అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంటూ 8 అంటే 8 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి 4/5 వస్తుంది. ఇది వచ్చేసి 0. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సీజే మైనస్ జడ్జే చేయండి. 6 మైనస్ 4, హియర్ 2 విల్ బికమ్ ఇక్కడ 2, 8 మైనస్ 8 0, 0 మైనస్ 4/5 మైనస్ 4/5, 0 మైనస్ 0 0. సో ఇక్కడ కూడా మనకి 0 కన్నా లెస్ దాన్ రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకో ఇటరేషన్ అయితే పడుద్ది. సో ఇక్కడ మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటే ఈ రో అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇందాక. ఇది వచ్చేసి కీ రో అనమాట, ఇది వచ్చేసి మనకి కీ కాలం అనమాట. ఇవి రెండు కూడా ఇందాలాగా సర్కిల్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కీ ఎలిమెంట్ అనమాట. ఇది బై ఇది చేసుకుంటాం ఇందాలాగా సేమ్ రేషియోకి అంతే. ఇది బై రేషియో వాల్యూ వచ్చేసి 6/1/2, 2 పైకి వెళ్తుంది కాబట్టి 6 2 12, ఇది 12 అవుతుంది. నెక్స్ట్ 16/2 నథింగ్ బట్ 8, రేషియో కూడా వచ్చేసింది మనకి ఇక్కడతో. సారీ ఇది కాదు, మనకి కీ కాలం వచ్చేసి లీస్ట్ వాల్యూ చూసుకోవాలి కాబట్టి లీస్ట్ వాల్యూ వచ్చేసి 8 కాబట్టి ఇది వచ్చేసి మనకి కీ కాలం అనమాట. ఇది వచ్చేసి కీ రో అనమాట. ఇంటర్సెక్షన్ పార్ట్ అయ్యింది ఒకటి కీ ఎలిమెంట్. ఇటరేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ S2 వచ్చేసి లీవింగ్ వేరియబుల్, X1 వచ్చేసి ఎంటరింగ్ వేరియబుల్ కాబట్టి X1 అయితే రాసుకుంటాం. ఇక X2 X1 అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇటరేషన్లో రాసుకున్నాం 8 6 కూడా రాసుకున్నాం. క్వశ్చన్స్ కూడా ఇందలాగా వాల్యూస్ కూడా సేమ్ యాజ్ టీస్గా రాసుకున్నాం. క్వశ్చన్లో X1 వాల్యూస్ ఫైండ్ చేద్దాం. 2 డివైడెడ్ బై 2 ఎందుకంటే కీ ఎలిమెంట్ కాబట్టి ఇలా ఈ ఎలిమెంట్ మొత్తం ఇచ్చేసేస్తే మనకి ఏమొచ్చి చూద్దాం. వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది న్యూ ఫార్ములైజ్ చేసుకోవడమే. న్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ ఇంటూ కీ రో వాల్యూ బై కీ ఎలిమెంట్. ఆ ఫార్ములైజ్ చేసుకుంటే మనకి వాల్యూస్ అయితే వస్తాయి. ఇది వచ్చిన తర్వాత మనం జడ్జే వాల్యూస్ అయితే కనుక్కోవాలి. వాల్యూ తెలిసిందే కదా, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది 800 కదా, ప్లస్ 6 1 6 అంటే ఇక్కడ వచ్చేసి మనకి 6 అయితే వస్తుంది. నెక్స్ట్ 8 1 8 ప్లస్ 600 అంటే 8 వస్తుంది. నెక్స్ట్ మనం సీజే మైనస్ జడ్జే వాల్యూస్ చూద్దాం. సీజే మైనస్ అంటే 6 మైనస్ 6 0, 8 మైనస్ 8 0, 0 మైనస్ 2/5 మైనస్ 2/5, 0 మైనస్ 1 మైనస్ 1. ఇయర్ మ్యాక్స్ అంటే మనకి ఏంటి చూడండి, ఆల్ సీజే మైనస్ జడ్జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 0 కన్నా తక్కువ లేదా లెస్ దాన్ ఉండాలి. మైనస్ అంటే తక్కువే కాబట్టి అంటే ఇక్కడతో ఆప్టిమల్ సొల్యూషన్ కరెక్ట్ అయినట్టు. హెన్స్ ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ 64. హెన్స్ ది ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ 64. చూడండి ఆప్టిమల్ సొల్యూషన్ 64, సీజే మైనస్ జడ్జే వాల్యూస్ లెస్ దాన్ 0 ఉన్నాయి. ఆప్టిమల్ సొల్యూషన్ రీచ్ అయింది మనకి. వాల్యూ ఆఫ్ జెడ్ ఏమైంది ఇప్పుడు 6x1 ప్లస్ 8x2 ప్లస్ 0s1 ప్లస్ 0s2 ఈజ్ ఈక్వల్ టు 64. ఇక్కడతో సొల్యూషన్ అయితే అయిపోయింది. ఇలాంటిదే అన్ని ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఈ మోడల్లోనే ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ దాకా వచ్చారు కదా, మన ఛానల్కి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.